ఈ విధంగా అబద్ధ ప్రవచనాలు చెప్పేటటువంటి అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు కొన్ని మాటలు వ్రాయించాడు. ఆ మాటలు చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఎలా వస్తారండి? వాళ్ళు గొర్రెల వలె వేషం వేసుకుని వస్తారు, కానీ వారి లోపల హృదయ తోడేళ్లు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకుని మీ వద్దకు వచ్చి ఉన్నాడు. కాబట్టి అపవాది మిమ్మల్ని మోసపుచ్చడానికి వాడు దేవుడి యొక్క సేవకుడి రూపంలో మీ దగ్గరికి రావడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏమీ కాదు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము 3వ వచనంలో, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఈ రోజు లోకములో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారండి. కాబట్టి మీరు ప్రతి ఆత్మను నమ్మకండి. ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్షించాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరీక్షించే బాధ్యత మనదే. అలాగే 3వ వచనంలో, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పటి నుంచో లోకములో ఉంది. అది దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ దేవుని యొక్క పనులను అది పాడు చేస్తూ ఉందండి. కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు ఒక అద్భుతమైన కొన్ని విషయాలని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించాడు. ఇప్పటి కాలంలో కాదని, పాత నిబంధన కాలంలోనే, ఆ కాలంలో కూడా ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి గురించి ఎంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఏం చేస్తారండి వాళ్ళు? భ్రమ. అక్కడ ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగా మీకు చూపిస్తారు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనాన్ని బట్టి వారు పలుకుతున్నారంట. దేవుని చిత్తానుసారంగా వారు చెప్పకుండా వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. 21వ వచనము, 25వ వచనము, 27వ వచనము, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చివరు, నేను వారితో మాటలాడుకుండినను వారు ప్రకటించెదరు. నేను వాళ్ళని పంపలేదు, అయినా వాళ్ళు వచ్చారు. నేను ప్రకటించమని చెప్పలేదు, అయినా వాళ్ళు లేనిపోని అబద్ధ ప్రవచనాలు ప్రకటిస్తూ ఉన్నారు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఏమన్నారండి వాళ్ళు? నాకు కల వచ్చింది, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి, నాకు దేవుడు రాత్రి దర్శనంలో ఫలానా విషయం నాకు బయలుపరిచాడండి, ఫలానా విషయాలు నాకు తెలియపరిచాడండి అని అనేక మంది లేనిపోని దర్శనాలు చెబుతూ అనేక మందిని భ్రష్టులుగా మార్చేస్తూ ఉన్నారండి. అలాగే 30వ వచనము, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. 31వ వచనము, స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు కారు, ఇదే యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా చెప్తున్నారండి దేవుడు. నేను పంపలేదు వాళ్ళని, నేను ప్రకటించమని చెప్పలేదు, వారు వచ్చారు, వారు ప్రకటిస్తున్నారు. వారు ఎలాంటి విషయాలు ప్రకటిస్తున్నారంటే నా ప్రజలను దారి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు సక్రమమైన దారిలో నడుస్తూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా వారు జీవిస్తూ ఉంటే, వాక్యానికి వ్యతిరేకంగా వారు ప్రవచనాలు చెప్పి వారిని దారి మళ్లిస్తూ ఉన్నారు. అటువంటి వారిని నేను పంపలేదు, మీరు వారి మాట వినవద్దు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆయా ఆత్మలను నమ్మక
ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని మీరు మొదటి శతాబ్దంలోనే దేవుడు మనకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. ఎందుకని? ఇప్పుడు ప్రవచించే వరాలు లేవు కాబట్టి, ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ప్రవచించరు. ఒకవేళ ఇప్పుడు కూడా ఎవరైనా ప్రవచిస్తే వారు ఏ శక్తి చేత ప్రవచిస్తున్నారండి? అపవాది శక్తి చేత, భ్రమపరచు ఆత్మ చేత, భ్రష్టాత్మ చేత వారు ప్రకటిస్తున్నారు అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇటు విధమైనటువంటి అబద్ధ ప్రవచనాలు చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదండి. ఎందుకంటే లేదండి, ఇంకా ఇప్పటికి కూడా నాకు ప్రవచన వరం ఉంది, నేను ప్రకటిస్తాను అని అంటే అటువంటి వారి కోసం దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 6 నుండి చదువుదామండి. 6వ వచనం నుండి, క్రీస్తు కృపని బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా, దేవుని వాక్యానికి లేనిపోని విషయాలను కలిపి ప్రకటించి సంఘాన్ని గలిబిలి చేసే దొంగ ప్రవక్తలు అనేక మంది ఈనాడు సంఘంలో ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక, 8వ వచనం అండి, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడగునుగాక. ప్రవచనాలు ఆగిపోయిన ఈ కాలంలో కూడా అయ్యా నాకు ప్రవచన వరం ఉంది, నేను ప్రవచిస్తాను అని ఎవరైనా అంటే వాడు శాపగ్రస్తులు పరలోక రాజ్యంలో, పరలోకములో ఉండడానికి వీలు లేదు. వారికి నిత్య నరకమే గతి. ఎప్పటికీ కూడా ఎవరైనా సరే నాకు ప్రవచనాలు ఉన్నాయండి, నేను ప్రవచిస్తాను అని ఎవరైనా అంటూ ఉన్నట్లయితే అటువంటి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆల్రెడీ సువార్త ప్రకటించబడిపోయింది, వాక్యము స్థిరపరచబడిపోయిన తరువాత ప్రవచన వరాలు ఆగిపోయాయి. ఆగిపోయిన ఈ కాలంలో కూడా, ప్రవచన వరాల యొక్క అవసరము లేని ఈ కాలంలో కూడా అయ్యా నాకు ప్రవచన వరము ఉంది, నేను ప్రకటిస్తాను అంటే అట్టి వ్యక్తులు శాపగ్రస్తులు అయిపోతారనే విషయాన్ని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాక్యాన్ని వినేవారిలో ప్రవచన వరము ఉన్నది అనేటటువంటి భ్రమలో మీరు ఉంటే, అటువంటి భ్రమపరిచే ఆత్మ మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉంటే దయచేసి మీరు ఉన్నటువంటి ఆ భ్రమలో నుండి బయటికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆ భ్రష్టాత్మ నుండి వేరు చేసి మీకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించాలి అని ప్రభువు నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీకు మంచి మనసు దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, అలాగే మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. అలాగే ఇంతవరకు మనం ప్రవచన వరం గురించి చూసాం. ఇప్పుడు భాషలు మాట్లాడే వరం గురించి చూద్దాం. భాషలు మాట్లాడే వరము. ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. భాషలు మాట్లాడే వరము ఎందుకు ఇవ్వబడింది? ఈ వరము ఇవ్వబడిన తరువాత ఈ భాషలు మాట్లాడే వరాన్ని పొందుకున్న వారు ఏ విధమైన భాషలు మాట్లాడారు, ఏ పద్ధతిలో మాట్లాడారు, ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహించాలి, గమనించాలి. ఎందుకంటే ఈ రోజు సంఘాల్లో ప్రవచనాలు చెప్పేవారు కానీ, భాషలు మాట్లాడేవారు కానీ మీరు వారి పద్ధతి చూసినట్లయితే బహు భయంకరంగా ఉంటుందండి. వారు ఏమేమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. సంఘములో ఉన్న వ్యక్తులందరూ ఒకేసారి వారు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏమి అంటున్నారో కూడా అర్థం కాని భయంకరమైన పరిస్థితి సంఘాల్లో నెలకొని ఉంది. అంతా అయోమయం, గలిబిలి, గందరగోళం. కాబట్టి ఈ గలిబిలి, గందరగోళం నుండి మీరు బయటపడాలి అంటే దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మొట్టమొదటిగా ప్రవచించే వరముతో పాటు భాషలు మాట్లాడే వరము ఎందుకు ఇయ్యబడిందో తెలుసా మీకు? యేసు ప్రభు వారు ప్రారంభ శతాబ్ద కాలములో తన శిష్యులతో ఒక మాట చెప్పారు. మీరు సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము ప్రారంభ శతాబ్ద కాలంలో అపోస్తలుల మీద ఉన్నది. అయితే సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించాలి అంటే అపోస్తలులు ఎంతటి వారు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటో మీకు తెలుసా? చూద్దాం. ఎంతటి గొప్పవారో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనము. వారు
పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. మహాసభ ఎదుట పేతురు యోహాను నిలబడి వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. కారణం ఏంటో తెలుసండి? వారు విద్య లేని పామరులు, ఇతర భాషలు తెలియని వ్యక్తులు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ఎలా ప్రకటిస్తారు? ఉదాహరణకు నేనే ఉన్నాననుకోండి, నాకు తెలుగు తప్ప ఇతర భాషలేమీ రావనుకోండి. నన్ను మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే నేను ఎలా ప్రకటించగలను? నాకు కన్నడ రాదు, తమిళం రాదు, మలయాళం రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు రాదు. ఇతర భాషలు ఏమీ రానప్పుడు నేను ఇతర ప్రాంతాలకు వెళ్ళి నేను ఎలా సువార్త ప్రకటించగలను? ప్రారంభ శతాబ్ద కాలంలో దేవుడు యేసుక్రీస్తు వారు అపోస్తలులను సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. మరి ప్రకటించవలసిన బాధ్యత వారిపై ఉన్నది. చదువురాని వారు ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఇతర భాషలతో ఏ విధంగా వారు ప్రకటన చేస్తారు? చేయలేరు. కాబట్టే దేవుడు వారికి అన్య భాషలు మాట్లాడే వరాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు నేను తెలుగు వాడిని, నాకు తెలుగు తప్ప ఏ ఇతర భాష నాకు రాదు. నేను ఇప్పుడు తమిళనాడు వెళ్ళి ప్రసంగం చేయాలి, తమిళంలో ప్రసంగం చేయాలి. ఆ తర్వాత కర్ణాటక వెళ్ళి అక్కడ కన్నడంలో ప్రసంగం చేయాలి. ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ మలయాళంలో ప్రసంగం చేయాలి. ఇంకో తర్వాత జపాన్లోకి వెళ్ళి జపాన్ వాళ్ళకి ప్రసంగం చేయాలి. ఆ మరుసటి రోజే ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రెంచ్ వాళ్ళకి నేను ప్రసంగం చేయాలి. నాకు తెలుగు తప్ప ఇతర భాష ఏమీ రాదు. ఇటువంటి పరిస్థితులు నాకేం అవసరం? నాకు అన్ని భాషలు మాట్లాడే వరము నాకు కావాలి. ఇతర భాషలు మాట్లాడే వరము నాకు ఉంటే తమిళనాడు వెళ్తాను. ప్రభువా, ఇక్కడ తమిళనాడు వచ్చాను నేను, ఇక్కడ అందరికీ తమిళం తప్ప మిగతా భాష రాదు కాబట్టి నాకు తమిళంలో మాట్లాడే వరం అనుగ్రహించు అంటాను. వెంటనే నాకు ఆ వరము వచ్చేస్తుంది. ఏం చేస్తాను అప్పుడు? తమిళంలో మాట్లాడతాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మళ్ళా ఆ మరుసటి రోజే ఇతర రాష్ట్రానికి వెళ్తాను. అక్కడ అంతా కన్నడ మాట్లాడతారు. ప్రభువా, నేను ఇక్కడ కన్నడ భాష మాట్లాడే ప్రదేశానికి వచ్చాను, నాకు ఏ వరం కావాలి? కన్నడ భాష మాట్లాడే వరం కావాలి. వెంటనే దేవుడిచ్చేస్తాడు. అక్కడ ప్రసంగం ఇందులో చేస్తాను, నేను కన్నడ భాషలో చేస్తాను. మర్నాడు అమెరికా వెళ్ళిపోతాను. అక్కడ ప్రసంగం చేయాలంటే ఏ భాష రావాలి? ఇంగ్లీష్. ప్రభువా, నాకు ఇంగ్లీష్ రాదని ప్రార్థన చేస్తాను. అక్కడ ఇమ్మీడియట్ గా దేవుడు నాకు ఇంగ్లీష్ భాష మాట్లాడే వరం ఇచ్చేస్తాడు. అప్పుడు అక్కడ ఇంగ్లీష్ భాషలో అక్కడ ప్రసంగం చేస్తాను. మర్నాడు జపాన్ వెళ్తాను, అక్కడ జపనీస్ లో మాట్లాడతా. నెక్స్ట్ డే ఫ్రాన్స్ వెళ్తాను, అక్కడ ఫ్రెంచ్ మాట్లాడాలి, నాకు రాదు. ప్రభువా, నాకు ఫ్రెంచ్ భాష రాదు. వెంటనే నాకు దేవుడు ఫ్రెంచ్ భాష మాట్లాడే వరం ఇచ్చేస్తాడు. అక్కడ నేను ఫ్రెంచ్ భాషలో అద్భుతమైన ప్రసంగం చేస్తాను. ప్రారంభ శతాబ్ద కాలములో సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అంటే నీకేం అవసరము? ఇతర భాషలు మాట్లాడే వరము నీకు కావాలి. కాబట్టి ఆ ఉద్దేశముతోనే దేవుడు వారికి ఇతర భాషలు మాట్లాడే వరాన్ని అనుగ్రహించాడండి. మీరు ఒక విషయాన్ని గమనించండి. అప్పుడప్పుడు మన దేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి విదేశాల నుండి గొప్ప గొప్ప భక్తులు వస్తూ ఉంటారు. వారు ఏమని చెప్పుకుంటారంటే మాకు అద్భుతమైన కృపావరాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? మాకు భాషలు మాట్లాడే వరం ఉందండి, స్వస్థపరిచే వరం ఉంది అనుకుంటారు. వారు ప్రసంగం చేసే ముందు వారి పక్కనే ఒక వ్యక్తి నిలబడతాడు. ఎవరో తెలుసా? ఆయన ట్రాన్స్లేటర్. భాషను అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మనకి తెలుగులో చెప్తాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆయన్ని, నిజముగా నీకు భాషలు మాట్లాడే వరం ఉంటే నీకు పక్కన తెలుగులో ట్రాన్స్లేటర్ ఎందుకు? నీకు నిజముగా నీకు భాషలు మాట్లాడే వరము ఉంటే నువ్వు ఏ భాషలో మాట్లాడాలి? నువ్వు అమెరికా వాడువైనా నీకు ఇంగ్లీష్ తప్ప ఇతర భాష రాకపోయినా నువ్వు తెలుగులో మాట్లాడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను అమెరికా నుండి ఈ రోజే వచ్చాను, మీరందరికీ వాక్యం చెప్పే దళిత నాకు ఇచ్చినందుకు వందనాలు అని తెలుగులో ప్రసంగం చేయాలి. అప్పుడు మనందరం ఆశ్చర్యపోవాలి. అప్పుడు నమ్ముతాం మనం, నిజమేనండి ఈయనకు భాషలు మాట్లాడే వరముంది అని. నాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ నీవు పక్కన నీ భాషను ఇతర భాషలోకి మార్చడానికి పక్కన నువ్వు తర్జుమా చేసే వ్యక్తిని పెట్టుకున్నావు అంటే నీకు నిజంగా భాషలు మాట్లాడే వరం ఉందా లేదా? లేదు అని స్పష్టంగా తెలిసిపోతుంది. మీరు గమనించండి, ప్రారంభ శతాబ్ద కాలములో వారు అపోస్తలులు మాట్లాడినటువంటి అన్య భాషలు పిచ్చి పిచ్చి మాటలు కాదండి. అవి అర్థము లేని భాష కాదండి. వారు మాటలాడినటువంటి మాటలు ఇతరులకు అర్థమయ్యాయి. వారు ఒక స్పష్టమైన భాషలో వారు మాట్లాడారు, ఇతరుల భాషలో మాట్లాడారు. వారు అంతకు మునుపు ఎప్పుడు నేర్చుకోని భాషలో వారు
మాట్లాడారు. నిజమా కాదా? నిజమా కాదా చెప్పండి. చూద్దాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాల్లో ఈ సందర్భం ఏమిటంటే, అపోస్తలులు 12 మంది కూడా అగ్ని బాప్తిసం పొందుకున్నప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భాన్ని మీకు చదివి వినిపిస్తాను నేను. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా, ఏ శబ్దము కలుగగా? ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఆకాశము నుండి గొప్ప శబ్దము, అలాగే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె విభాగింపబడి వారి మధ్య దిగినప్పుడు వారందరూ కూడా భాషలతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆ గొప్ప శబ్దం కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి గుంపులు గుంపులుగా కూడి వచ్చి వారు ఏమన్నారు తెలుసండి? ఆ ప్రతి మనుషుడు కూడా తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడ్డారు. అపోస్తలులు ఎవరి భాషలో మాట్లాడుతున్నారు? ఇతరుల భాషల్లో మాట్లాడుతున్నారు. వారి సొంత భాషలో మీరు మాట్లాడతలేదు. నేను తెలుగులో అనుకోండి, నేను తెలుగులో మాట్లాడడం లేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఫ్రెంచ్లో మాట్లాడుతున్నాను, జపనీస్లో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడుతున్న, తమిళంలో, కన్నడంలో, మలయాళంలో మాట్లాడేసరికి ఆ ఇతర భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి, వాళ్ళందరూ కూడా మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు? అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలయులు కాలా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుతున్నారేమి? అక్కడ ఎవరున్నారంటే, ఇదిగో పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల అందరి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. యాక్చువల్గా అపోస్తలుల భాష వేరే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇతర వ్యక్తుల యొక్క భాషల్లో మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తమిళంలో మాట్లాడుతున్నారు, కన్నడంలో మాట్లాడుతున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు, జపనీస్లో మాట్లాడుతున్నారు, ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు. ఈ భాషలు విన్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ఏదో మాట్లాడడం లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇతర భాషలలో దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళకలాగా మన భక్తుల్లాగా శరన్న బవర సికిందర కమందర లారా అని అంటలేదు. వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలకు ఏమీ అర్థం లేదండి. మీరు గమనించండి, ఓరికి ఒకే మాట వాళ్ళు వస్తుస్తూ ఉంటారు. సికిందర కమందర లార, జీసస్ జీసస్, గొంతు పగిలిపోయేలా అరుస్తూ ఉంటారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలను మీరు పరిశీలించండి, వారు మాట్లాడే వారి భాషలను మీరు పోల్చి చూడండి. ప్రారంభ శతాబ్ద కాలములో వారు మాట్లాడిన భాష స్వచ్ఛమైన భాష. వారు మాట్లాడిన మాటలు ఇతరులకు స్పష్టముగా అర్థమయ్యాయి. ఇప్పుడు వీరు మాట్లాడిన మాటలు ఇతరులకు అర్థము కావు. పిచ్చి 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 మాటలన్నీ వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ అపోస్తలులు ప్రారంభ శతాబ్ద కాలంలో తమకు తెలియని విషయాలు తాము నేర్చుకొని భాషలో వారు మాట్లాడుతున్నారు. తమకు తెలియని భాష తాము నేర్చుకొని భాషతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని మాట్లాడమనండి. వరాలున్న భక్తుల్ని ఎవరైనా సరే వచ్చి ఇక్కడ నిలబడమనండి. నిలబడమని నేను చెప్పిన భాషలో ప్రసంగం చేయమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను నిజంగా అతనికి భాషలో మాట్లాడే వరం ఉందని. అలా కాకుండా నిలబడి ఇక్కడ ఏం సికిందర కమ్మందరా అంటే కుదరదు, ఇక్కడ నడవదు. అపోస్తలులు భక్తులు ప్రారంభ శతాబ్ద కాలంలో మాట్లాడిన భాష ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యింది. అపోస్తలులు తమకు తెలియని భాష, ఇతర భాష, అన్యజనుల భాష వారు మాట్లాడారు. నీవు కూడా అలాగే నీకు తెలియని ఇతర భాషలు నీవు మాట్లాడితే అప్పుడు నేను ఒప్పుకుంటాను ఈ వీళ్ళందరికీ కూడా భాషలు మాట్లాడే వరము ఉందని. అటువంటి వారు ప్రపంచంలో, ఎక్కడ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే చాలు, నాకు చూపించండి. మీరు ఒక్కరు చూపిస్తే చాలు. ప్రారంభ శతాబ్ద కాలంలో అపోస్తలులు మాట్లాడినట్లుగా అన్య భాషలతో, తమకు తెలియని ఇతర అన్య భాషలతో ఎవరైనా ఒక్క వ్యక్తి మాట్లాడితే చాలు, ఇక ఎప్పటికీ నా జీవిత కాలంలో ఈ పరిశుద్ధాత్మ అంశం గురించి ప్రసంగం చేయను. నేను ఎవరైనా సరే వచ్చి రావచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
ప్రారంభ శతాబ్ద కాలంలో వారు మాట్లాడిన భాషలు స్పష్టమైన అర్థాన్ని ఇతరులకు అర్థమయ్యే రీతిలో ఉన్నాయండి. వారు తమకు తెలియని అంతకు ముందు నేర్చుకోని భాషలను వారు మాట్లాడారే తప్ప నేటి భక్తులు మాట్లాడుతున్నట్టుగా సికింద్ర కమంద్ర లామా గేమా అని వీళ్ళేమి కూడా వారేమి లేనిపోని మాటలు పలకలేదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి అని మనం చేస్తూ ఉన్నాను. మరొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? తప్పకుండా వినండి, చెప్తాను. ఈ భాషల గురించి మరొక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను. నేడు సంఘాలలో భాషలు మాట్లాడే వ్యక్తులు ఎలా మాట్లాడతారో తెలుసండి? అందరూ ఒకేసారి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో విన్నవారికి అర్థము కాదు. వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఒక డ్రమ్ కొడతాక ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. అతను మెల్లగా కొడతాడు. ముందు అతను మెల్లగా కొట్టడం ప్రారంభించగానే వీళ్ళు భాషలు మాట్లాడటము మొదలు పెడతారు. అందరూ ఒకేసారి మొదలుపెట్టగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. సికిందర్ అంటారు, కమందర్ అంటారు, లామా ఏదేదో వాళ్ళు మూలుగుతూ ఉంటారు. లోపల చూసేవారికి ఎలా ఉంటుందంటే, అమ్మో ఏదో వచ్చేసి వాళ్ళని ఏదో ఆలోచించేసి వీరేదో మరో లోకానికి వెళ్ళిపోయారనే భ్రాంతి కలుగుతూ ఉంటుందండి. ఈ లోపు ఆ డ్రమ్ కొట్టే వ్యక్తి కొంచెం స్పీడ్ పెంచుతాడు, ఇంకా స్పీడ్ పెంచుతాడు. ఆ డ్రమ్ము స్పీడ్ పెరిగే కొద్దీ వీళ్ళు మాట్లాడే భాషలు కూడా తారాస్థాయికి ఎంతవరకు వెళ్తాయంటే నిజముగా చర్చి కప్పులు లేచి బయట పడిపోద్దా అన్నంత భయంకరంగా వాళ్ళు అరుస్తారండి. గొప్పగా ప్రవచనాలు చెప్తారు, గొప్పగా భాషలు రకరకాల. వారు ఏం మాట్లాడితే అర్థం కాదు, భాషలు కదా యాక్చువల్గా అవి పిచ్చి పిచ్చి మాటలు. ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. అందులో ఎంత మాత్రము సందేహం లేదు. మాట్లాడి డ్రమ్ చాలా హై లెవెల్లో కొట్టగా అందరూ ఒక్కసారిగా పెద్దగా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ టైంలో గనుక మీరు వెళ్ళి ఆ డ్రమ్ము కొట్టే వ్యక్తిని కనుక మీరు ఆఫ్ చేస్తే అందరూ కూడా తప్పగా తుస్సుమనిపోతారు, ఒక్కసారి ఆగిపోతారు. వాళ్ళు డ్రమ్ స్పీడ్ పెరిగితే వీళ్ళ మాట్లాడే భాషలు పెరిగిపోతాయి, డ్రమ్ స్పీడ్ తగ్గిపోతుంది. భాషలు అంటే వీరికి ఒకవేళ ఇప్పుడు భాషలు మాట్లాడే వరం ఉందని కాసేపు అనుకుందాం. ఎవరి తృప్తి కోసం? భాషలు మాట్లాడే వరాలు ఉన్న సంఘాలలో ఉన్న భక్తుల తృప్తి కోసం నేను ఒక విషయం అనుకుంటాను. ఏమని? ఎప్పటికీ కూడా భాషలు మాట్లాడే వరం ఉందని కాసేపు అనుకుంటాను. లేదు, భాషలు మాట్లాడే వరం ఆగిపోయింది, అయినప్పటికీ నేను వారి తృప్తి కోసం కాసేపు ఉందే అనుకుంటాను. ఒకవేళ ఇప్పుడు భాషలు మాట్లాడే వరం ఉందనుకుంటే ఎలా మాట్లాడాలో తెలుసు? అసలుకి ఎలా మాట్లాడాలో తెలుసండి? బైబిల్ చూస్తే తెలుస్తుంది మనకి ఎలా మాట్లాడేవారో. ప్రారంభ శతాబ్ద కాలంలో ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26 నుండి 23 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26 నుండి 33 వచనాల వరకు నేను చూస్తున్నాను. వినండి సహోదరులారా, ఇది అపోస్తులైన పౌలు గారు ప్రారంభ శతాబ్ద కాలంలో చెబుతున్న మాటలు ఇవి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాటలాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనేయుడి. ఇక్కడ ఏంటండి? ఒక వ్యక్తి దేనికోసం సిద్ధపడి ఉన్నాడు? పాట పాడడానికి, ఇంకో వ్యక్తి బోధించడానికి, ఇంకో వ్యక్తి భాషల్లో మాట్లాడడానికి, ఇంకో వ్యక్తి అర్థము చెప్పడానికి. ఎందుకని ఒక్కొక్కరు ఉన్నారు? మనం ముందే చెప్పుకున్నాం, అన్ని వరాలు అందరికీ కాదు, కొన్ని వరాలు కొందరికే అని. ఒకరికి ప్రవచన వరము, ఒకరికి భాషలు చెప్పే వరము, ఒకరికి వివేచన వరం కదండి. అందరికీ అన్ని వరాలు కాదు అనే సంగతి ముందే మనం నేర్చుకున్నాం. కాబట్టి ఒకడు పాట పాడాలనుకున్నాడు, ఒకడు బోధ చేయాలనుకున్నాడు, ఇంకొకడు తనకు బయలుపరచబడిందని చెప్పాలనుకున్నాడు, ఇంకొకడు భాషతో మాట్లాడాలనుకున్నాడు, మరి ఒకడు అర్థము చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. సరే, మంచిది, ఇంతవరకు బాగానే ఉంది, అందులో తప్పేమీ లేదు. అసలు సంగతి ఇప్పుడు బయటపడుతుంది. చూడండి 27వ వచనం. భాషతో దేని చూడండి, ఒకవేళ నీకు భాషలు మాట్లాడే వరము ఉంటే భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు తుమ్మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. ఎంతమంది మాట్లాడాలండి సంఘంలో?
ఎంతమంది సంఘములో భాషలు మాట్లాడాలి? ఇది ప్రారంభ ఉన్న కాలములో వారు సంఘాలలో ఎలా భాషలతో మాట్లాడేవారు? అందరూ భాషలతో మాట్లాడేవారా, లేకపోతే కొంతమందేనా? కొంతమంది కూడా కాదు. ఎంతమంది చూడండి, 27 మళ్ళీ చూడండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 27వ వచనము. భాషతో ఎవడైనను మాటలాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకూడదు. ఎంతమంది మాట్లాడాలి? ఇద్దరే మాట్లాడాలి. లేదండి ఇంకా ఎక్కువ విషయాలు ఉన్నాయి అని మీరు అనుకుంటే ముగ్గురు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ముగ్గురికి మించకూడదు. మ్యాక్సిమం నెంబర్ ఇస్ 3. ఎంతండి? ఇద్దరే మాట్లాడాలి. లేదు బ్రదర్ ఎక్కువ చాలా విషయాలు ఉన్నాయి అంటే ముగ్గురు మించకుండా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ముగ్గురు ఒకేసారి మాట్లాడాలా? ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. వంతుల చొప్పున. ముందు ఎవరు మాట్లాడతారు? మాణిక్యం బ్రదర్ మాట్లాడతారు. తర్వాత ఎవరు మాట్లాడతారు? కృష్ణ గారు మాట్లాడతారు. ఆయన అయిపోయిన తర్వాత రాజు గారు మాట్లాడతారు. అంతేగాని మా ముగ్గురికి దేవుడు బయలుపరచాడు కాబట్టి ముగ్గురు నుంచి ఓ సికింద్ర అమందర కమ్మందర అంటే కుదరదు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మీరు నిజముగా భాషలు అమలులో ఉన్న కాలంలో చెబుతున్న మాటలు ఇవి. మీలో ఎవడైనా భాష మాట్లాడితే ఇద్దరు అవసరమైతే ముగ్గురు మించకుండా వంతులు చొప్పున మాట్లాడాలి. 1 by 1 ఒక ఆర్డర్ ఉంది దీనికి. మీ ఇష్టానుసారంగా అందరూ నిలబడి ఒకేసారి చెప్పడానికి వీలు లేదు. అంతేకాదు ఇంకా చూడండి, ఇంకా ఒకరు అర్థం చెప్పాలి. నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే ఒకవేళ నువ్వు మాట్లాడిన భాష ఇతరులకు అర్థం కాకపోతే దానికి అర్థమే చెప్పాలి. అర్థం చెప్పేవాడు ఒకడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేదనుకోండి, 28వ వచనము, అర్థము చెప్పేవాడు లేని యెడల అతడు సంఘములో మౌనంగా ఉండాలి. షటప్, అంతే. ఇప్పుడు సికిందర కమ్మందర ఆమ అంటున్నాడు. దాని అర్థం ఎవరికని తెలుసు మీకు? ఓకే లేదండి దేవుడు నాకు ఇలా చెప్పమన్నాడు అని అన్నారు అనుకోండి. మీరు సికిందర కమ్మందర అనమన్నారండి, ఈసస్ అనమన్నారండి, లామా అనమన్నారండి, ఎల్లుపు అన్నారండి. ఈ రకరకాల భాషలు మీరు మాట్లాడాలనుకోండి, నీవు మాటలాడినటువంటి ఆ మాటలకు అర్థము చెప్పే ఒక వ్యక్తి నీ పక్కన ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి లేదనుకోండి, నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇతరులకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే నో ప్రాబ్లం, నువ్వు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పొచ్చు. ఒకవేళ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయావనుకోండి, భాషలకు అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒక అర్థం చెప్పేవాడు లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. కూర్చుని ఏం చేయాలి? మౌనముగా ఉండాలని కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవాలి. ఎలాగా? ఓ ప్రభు అనడం కాదు, మౌనముగా ఉండి దేవునితో మాట్లాడుకోవాలి. మౌనముగా ఉండి దేవునితో అంటే ఎక్కడ? నీ హృదయంలో, నీ మనసులో మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు మన సంఘంలో ఎలా మాట్లాడుతున్నారండి? అందరూ ఒకేసారి. బైబిల్లో ఏమని చెప్పారు? ఇద్దరు లేదా అవసరమైతే ముగ్గురు. అది కూడా అది ఎవరు ఒకేసారి కాదు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. మీరు మాట్లాడిన దానికి అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకరు అర్థం చెప్పేవాడు లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. 29వ వచనము, ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించాలి. ప్రవక్తలకు ఎంతమంది పర్మిషన్ ఇచ్చాడు? ఇద్దరు లేదా ముగ్గురు. వీళ్ళకు ఇద్దరు ముగ్గురు అయ్యండి. అయితే కూర్చున్న వానికి మరి ఒకరికి ఏదైనా బయలుపరిచిన యెడల మొదటి వాడు మౌనంగా ఉండాలి. ఈ లేచి నిలబడే చెప్తున్నాడు అనుకోండి, బ్రదర్ మీరు అలాగా ఇలాగని చెప్తున్నాడు అనుకోండి, ఈ లోపు మన రాజు గారికి దేవుడు కొత్త విషయం కనిపెట్టాడు అనుకోండి, ఏమండి నాకు దేవుడు కొత్త విషయం చెప్పారని లేచి నిలబడ్డా అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ మాట్లాడే వ్యక్తి వెళ్ళి కూర్చోవాలి, ఏం చెప్పాలి. ఈ లోపు దేవుడు ఇంకొక విషయం కొత్త విషయం ఎవరికైనా చూపించాడు అనుకోండి, ఆయన వచ్చి చెప్పాలి. అంటే ఎలా చెప్పాలి? ఒకరి తర్వాత ఒకరు వంతుల చొప్పున మాట్లాడాలి తప్ప అందరూ ఒకేసారి కాదు. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన యెడల మొదటి వాడు మౌనముగా ఉండాలి. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తరువాత ఒకరు ప్రవచింపవచ్చును. సంఘంలో 1000 మంది వచ్చారు అనుకోండి, 1000 మంది నేర్చుకోవాలి, 1000 మందికి అర్థం కావాలి. కాబట్టి మీరు ఒకరి తరువాత ఒకరు ప్రవచించాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా అందరూ ఆ డ్రమ్ము కొట్టిన దానికి అనుగుణంగా తక్కువలో కొడితే మెల్లగా అని గట్టిగా కొట్టగానే ఒక్కసారిగా మీరు మీ ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో ఓడ్డాయో కూడా వాడు చూడడం లేదండి. నిజం చాలా భయంకరం. అసలుకి
కొంతమంది అయితే మోకాళ్ళ మీద తిరిగిపోతారు, చర్చి మొత్తం తిరిగేస్తూ ఉంటారు. అసలుకి నిజంగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే భయపడిపోయి వీళ్ళకి ఏ అపవిత్రాత్మ దురాత్మ పట్టేసిందని వారు పారిపోతారండి. అంత భయంకరంగా మోకాళ్ళ మీద తిరిగేస్తారండి వాళ్ళు. భ్రమపరచు ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి, అది ఇది వరకే లోకములో ఉన్నది. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక దేవుని ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మీరు పరీక్షించి చూసుకునుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి ప్రవచనం చేస్తున్నాము, మేమందరము ఒకేసారి భాషల్లో మాట్లాడేస్తామంటామేమో. దేవుడు చెప్తున్నారు తెలుసండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ఒకవేళ నీవు నిజంగా ప్రవచిస్తున్నావంటే నువ్వు ఎవరు ప్రవక్తలే కదండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అంటే నీ ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉంది? నీ స్వాధీనంలో ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? సంఘంలో మౌనంగా ఉండాలి. పిచ్చి పిచ్చిగా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కాదు, దేవుడు ఊరుకోడండి. ఇంకా చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇప్పుడు సంఘాల్లో జరిగేది అల్లరంటారా లేకపోతే నిజమైన ఆత్మ అంటారా? మీరే గ్రహించుకోండి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా మాట్లాడమన్నాడు, వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు. అపోస్తలులు మాట్లాడిన భాషలు ఎలా ఉన్నాయి, వేరు మాట్లాడే భాషలు ఎలా ఉన్నాయి. వంతులు చూపులు మాట్లాడాలన్నాడండి దేవుడు. ఇద్దరు మాట్లాడాలి, అంతకు మించి ఇంకా అవసరమైతే ముగ్గురు మాట్లాడాలి. అది కూడా మంత్రులు చెప్పిన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. మీరు మాట్లాడుతుంటే ఒకళ్ళు అర్థం చెప్పాలి, అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మీరు మౌనంగా ఉండాలి. మీ ఇష్టానుసారంగా అల్లరి చిల్లరగా ఉండడానికి వీల్లేదు. అందరూ నేర్చుకోవాలి. అందరికీ క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఒకరిని తర్వాత ఒకరు మీరు మాట్లాడాలి, ప్రవచించాలని దేవుడు చెప్తే వీళ్ళందరూ కూడా ఒకేసారి ప్రవచిస్తూ ఉన్నారండి. అనేక మంది అండి, ఒకరు కాదు ఇద్దరు కాదండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బ్రహ్మపరచు ఆత్మ ఏది? సత్యస్వరూపేణ ఆత్మ ఏది? దేవుడు ఆగిపోయాయి అన్న కాలములో ఇంకా ఆగలేదు, వరాలు ఇంకా ఉన్నాయి అని చెప్పేవాడే భ్రష్టాత్మ, వాడే భ్రమపరిచే ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయాయి అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటే, లేదు ఇంకా ఆగలేదు, ఇంకా అమలులో ఉన్నాయని చెప్పి సంఘస్థులను తప్పుదోవ పట్టించి సంఘస్థులను నరకానికి తీసుకుని వెళ్ళేవాడే అపవాది, భ్రష్టాత్మ, భ్రమపరచు ఆత్మ అనే విషయాన్ని మీరు గ్రహించి అట్టి వారికి దూరంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే ఈ పరిశుద్ధాత్మ వరము అనే విషయాల్లో ఇతరులు తప్పిపోయే ఇంకొక విషయం కూడా మనం చూద్దామండి. ఎక్కడ తప్పిపోతున్నారో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనము 14వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అనేక మంది ఈ 2 వచనాలను చూపిస్తారండి. ఎందుకంటే ఎవరైతే క్రీస్తు ఆత్మ ఉన్నదో వాడు ఆయన వాడు కాడు. వారు ఏమనుకుంటారంటే, మనము క్రీస్తు ఆత్మ కలిగి ఉండడం అంటే, దేవుని ఆత్మ కలిగి ఉండడం అంటే కృపావరాలు కలిగి ఉండడం అనే భ్రమలో ఉన్నారండి వాళ్ళు. వారు ఏమనుకుంటారంటే, దేవుని ఆత్మ కలిగి ఉండడం అంటే ఈ కృపావరాలు కలిగి ప్రవచనాలు చెప్పడము, భాషలు మాట్లాడటము, ఇవన్నీ ఉంటేనే దేవుని ఆత్మ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కాబట్టి ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడు ఎవరైతే ఉంటారో వాడు దేవుని వాడు కాడు. మరి క్రీస్తు ఆత్మ కలిగి ఉంటేనే దేవుని వారిని అవుతాం. కాబట్టి మనము కూడా క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి. అనగా మనము కూడా ప్రవచనాలు చెప్పాలి, భాషలు మాట్లాడాలి అని చాలా మంది అనుకుంటున్నారు. అవునా కదండి? వారు ఏమనుకున్నారంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాడు. నీవు దేవుని వాడు అవ్వాలి, నీకు ఏ ఆత్మ ఉండాలి? క్రీస్తు ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారు దేవుని పిల్లలు.
దేవుని ఆత్మచేత నడిపించబడని వాళ్ళు దెయ్యం పిల్లలు, అంతే కదా. బ్రదర్ మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా అని అడుగుతారు. బ్రదర్ మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? బ్రదర్ మీరు ప్రవచనాలు చెబుతున్నారా, బ్రదర్ మీరు భాషలు మాట్లాడుతున్నారా అనేది వాళ్ళ అర్థం. కానీ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే క్రీస్తు ఆత్మ కలిగి ఉండడం అన్నా దేవుని ఆత్మచేత నడిపించబడము అంటే ప్రవచనాలు చెప్పడం కాదండి, భాషలు మాట్లాడడం అంతకంటే కాదు. మరి ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా లేదా, ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా లేడా, ఈ సంగతి మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి కదండి. మరి నిజంగానే దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాదు. ఏమండి మనము కూడా మరి దేవుని ఆత్మ లేకుండా జీవించామనుకోండి, మన జీవితాలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి ఉపయోగము లేదు. మరి మనము కూడా క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, అప్పుడే మనము దేవుని పిల్లలం అవుతాము. క్రీస్తు ఆత్మ లేకుండా దేవుని ఆత్మ చేత మనకు నడిపింపు లేకపోతే మనము దేవుని వారము కాదు. పరిశీలన చేసుకుందాం. ప్రవచనాలు భాషలు చెప్పేవారికి దేవుని ఆత్మ ఉన్నట్ట, లేకపోతే వేరే విధంగా ఏమైనా ఉన్నవాళ్ళు ఇతర విధాలుగా ఉన్నటువంటి వారు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా, ఈ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అసలు పరిశుద్ధాత్మని లేదా దేవుని ఆత్మను మనము ఏ విధంగా పొందుకుంటాము? ఇంతకుముందు నేర్చుకున్నాం మనం వరాలు అనే విషయాల్లో. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడు పొందుకుంటాం మనం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఆయన పేతురు గారు అంటున్నారు, మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ అనే వరము వచ్చినట్టే. ఎలా తెలుస్తుందండి? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మేము పొందుకున్నట్టుగా మాకు రుజువేంటి? నేను క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాను అనడానికి ఆధారం ఏంటి? నేను దేవుని ఆత్మచేతే నడిపించబడుతున్నాను అనడానికి ఆధారం ఏమిటి? అవును కదా, ఆధారం ఉండాలి కదా. నేనైతే ప్రవచనాలు చెప్పడం లేదు, నేనేమి భాషలో మాట్లాడడం లేదు ఇతరుల వలె. ఇటువంటి పరిస్థితుల్లో నాకు దేవుని ఆత్మ ఉన్నదా లేదా, నేను క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నానా లేదా తెలుసుకోవాలి కదండి. తెలుసుకున్నానా? మరి ఈ విషయం మనకు అర్థమవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు నికోదేముతో సంబంధించిన విషయాన్ని మనము చూడాలండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు. అక్కడ యేసుక్రీస్తు వారు నికోదేము ఇద్దరు కూడా సంభాషణ జరుగుతూ ఉందండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము అంటున్నాడు, ముసలివాడనైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దాన్ని వింటావే గాని అది ఎక్కడి నుండి వచ్చునో అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించాడా లేదా అంటే ఒక వ్యక్తి క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడా లేదా అనగా ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడా లేదా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడితే సన్నగా ఉన్న వ్యక్తి లావైపోడు, పొట్టిగా ఉన్న వ్యక్తి పొడిగైపోడు, నల్లగా ఉన్న వ్యక్తి ఎర్రగా మారిపోడండి. అతనిలో బాహ్యంగా ఎటువంటి మార్పు ఉండదు. దేవుడు ఏమని సెలవుస్తున్నాడు తెలుసండి? ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే గాలి వీచినప్పుడు నీవు దాని స్పర్శను తెలుసుకుంటావే తప్ప అది ఎక్కడి నుండి వచ్చిందో అది తిరిగి ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. నీవు దాని రూపాన్ని నీవు నీ కంటితో చూడలేవు గాని దాన్ని నీవు అనుభవించగలవు. నిజముగా మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడితే మీరు దేవుని ఆత్మలో వర్ధిల్లాలి.
మీరు దేవుని ఆత్మ చేత ఫలింపబడాలి, అనగా మీలో దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉండాలి. మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో లేదా నాకు ఎలా తెలుస్తుంది? నల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా అయిపోతారా బాప్తిసం తీసుకోగానే? ఏమండి, సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అయిపోతారా? పుట్టుగా ఉన్నవాళ్ళు పొడుగ్గా అయిపోతారా? బాహ్యంగా ఏ రూపము ఉండదండి. ఆయన అడుగుతున్నాడు, మరలా ఎలా జన్మిస్తాం ప్రభువా? ముసలివాడు అయిపోయిన వాడు మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు అని అంటే ఆయన చెబుతున్నాడు, చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి బాప్తిసము తీసుకోవాలి, ఆత్మ సంబంధమైన మార్పు అతని హృదయంలో రావాలి. ఆత్మ సంబంధమైన మార్పు రావాలి. ఎలా రావాలి? శరీర మూలంగా జన్మించి శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. మీ తల్లిదండ్రుల కలయిక వలన కలిగినది శరీర సంబంధమైన జన్మ. ప్రారంభములో ఏకగణ జీవిగా ఉన్న మీరు ఫలదీకరణము చెందిన తరువాత కోటాను కోట్ల కణాలుగా విడివడి, కొన్ని కణాలు చేతులుగా, కొన్ని కణాలు కాళ్ళుగా, కొన్ని కణాలు తలగా, రకరకాల అవయవాలుగా మార్పు చెంది రోజు రోజుకు మీ అవయవాలలో అభివృద్ధి కనిపిస్తుంది. అది శరీర సంబంధమైన జన్మ, శరీర సంబంధమైన ఎదుగుదల. అలాగే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు ఆత్మ మూలముగా జన్మించాలి అంటే అర్థం ఏమిటి? మీరు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నిజంగా మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడితే పరిశుద్ధాత్ముడు చెప్పిన పనులన్నీ మీరు చేస్తారు, అవునా కదా? మీరు మీ తండ్రి యొక్క చెవి పట్టుకుని నడిస్తే మీ తండ్రి యొక్క భద్రతలో మీరు ఉంటారు. మీరు మీ తండ్రి చెప్పినట్టుగా మీరు నడుస్తున్నారంటే అర్థం ఏమిటి? మీరు మీ తండ్రి చేత నడిపించబడుతున్నారంటే అర్థం ఏంటి? మీ తండ్రి ఏమేమైతే చెబుతాడో ఆ పనులు మీరు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడి చేత మీరు నడిపించబడుతున్నారు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏమేమి చేయమన్నారో ఆ పనులన్నీ మీరు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏమేమి చెయ్యమని మీరు చెప్పాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు ఏమిటో మీకు తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాయండి. ప్రేమ మిమ్మల్ని ఎటువంటి లక్షణాలు కలిగి ఉండమన్నాడు? చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేశారు. నిజముగా మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడితే మీరు మీ శరీర సంబంధమైన క్రియలన్నిటినీ విసర్జించి విడిచిపెట్టి మీరు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. ఏమిటి ఆత్మ సంబంధమైన జీవితం? ప్రేమ కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫలాలు మీరు కలిగి ఉంటే అప్పుడు మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డట్టు, అప్పుడు మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు. దేవుని యొక్క ఆత్మ ఫలాలు లేకుండా అయ్యా బ్రదర్ నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను అంటే ఎవరు నమ్ముతారు? ఆత్మ ఫలాలు మీలో లేకుండా బ్రదర్ నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను అంటే ఎవరు నమ్ముతారు? నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డావు అంటే నిజముగా దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క బీజము ఆత్మ బీజము నీలో ఉన్నట్లయితే నీవు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఫలించిన వాడే ఆత్మ గలవాడు. కానీ ఆత్మ ఫలాలు లేకుండా అయ్యా బ్రదర్ మా చెట్టుకి కాయలేమి కాయవండి అంటే మీ చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీకు తెలుసా, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమండి ఏమైనా విశేషమా అంటే అర్థం ఏమిటి? మీరు పెళ్లి చేసుకున్నారు, ఒంటరిగా ఉన్నవారు ఇద్దరుగా అయ్యారు, మరి ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురుగా మారుతున్నారా అని అంటే మీ జీవితంలో ఏమి కావాలి? ఫలించాలి. పుట్టిన మీ బిడ్డ ఎప్పటికీ అలాగే పడుకునే ఉంటే, కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఆడించుకుంటూ ఉంటే
సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ పిల్లాడు తిరగబడడం లేదు, నడవడం లేదు, తాకడం లేదు. ఏంటి లోపం? మీ పిల్లాడికి ఏదో లోపం ఉంది కాబట్టి మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి చూపించాలి. నిజముగా శరీర సంబంధమైన అభివృద్ధి ఉంటే పిల్లవాడు తిరగబడాలి, పాకాలి, తప్పటడుగులు వేయాలి, నడవాలి, పరిగెట్టాలి, పందెంలో గెలవాలి, కప్పు తీసుకురావాలి. అది అభివృద్ధి అంటే. నిజముగా మీలో దేవుని ఆత్మ ఉంటే, నిజముగా మీరు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడితే, మీరు ఆత్మలో రోజు రోజుకు ఫలించాలి. ఆత్మ ఫలాలను మీ జీవితంలో వర్తింప చేయాలి. నీవు దేవుని ఆత్మ ఫలాలు కలిగి ఉంటే అప్పుడు నీవు చెప్పాలి, నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను, నేను క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నాను అని. ఏ ఫలాలు లేకుండా తీసివేయబడిన, ఆపివేయబడిన, కొట్టివేయబడిన, నిరర్ధకమైపోయిన కృపావరాలు పట్టుకుని వేలాడుతూ ఇవే ఆత్మ ఫలాలు అని అనుకోవడము నీ భ్రమ సోదరా, సహోదరి. ఇది నీ భ్రమ. ఇది భ్రమపరుచు ఆత్మ యొక్క తంత్రం. ఇది ఏ ఫలాలు లేకపోయినా నిజముగా నీవు దేవుని ఆత్మ కలిగి ఉన్నావని, క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నావని, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావనే భ్రమలో నిన్ను అపవాది ఉంచేశాడు. ఈ కృపావరాల యొక్క ముసుగు వేసి నిజముగా నీవు క్రీస్తు ఆత్మ కలిగి ఉంటే, నిజముగా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడితే దానికి సాదృశ్యం ఏమిటో తెలుసా? నీలో ఆత్మ ఫలాలు ఉండాలి. నీవు ఆత్మ ఫలాల చేత నింపబడాలి. నీ ఆత్మ ఫలాలను ఈ ప్రపంచానికి నీవు చూపించాలి. అప్పుడే నీవు నిజమైన క్రీస్తు ఆత్మను కలిగిన వాడవు, నిజమైన దేవుని ఆత్మ చేత నడిపించేవాడవు తప్ప ఈ ప్రవచనాలు చెప్పినంత మాత్రాన, భాషలో మాట్లాడినంత మాత్రాన నీకు దేవుని ఆత్మ ఉన్నట్టు కాదు. ఇది భ్రమపరుచు ఆత్మ, భ్రష్టాత్మ అనే విషయాన్ని నీవు గ్రహించి నిజముగా ఆత్మ ఫలాలు నీలో వర్ధింపజేసుకుని నిజమైన దేవుని ఆత్మ చేత నడిపించబడాలని, క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి అని నీ కొరకు మేమందరము ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాము. అంగీకరించే మనసు నీకు ఉంటే, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, భ్రమపరచు ఆత్మ నుండి, భ్రష్టాత్మ నుండి బయటికి రమ్మని ప్రభు పేరిట నిన్ను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నీకు సత్యస్వరూపియగు అయిన ఆత్మ యొక్క ఫలములను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.